వేదిక మీద ఉన్న ఎంపీలు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం ఒక సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం. గడిచిన 23 నెలలు మీరు అందరు చూశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మేము అందరం కలిసికట్టుగా రిస్టోర్ చేస్తాం జరిగింది. ఈరోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ని పర్సనల్గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. మీరందరూ చూశారు, గూగుల్ డేటా సెంటర్కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఆస్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకో సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదికగా దేశానికి మనం అందించబోతున్నాం. ఈ ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క పెట్టుబడి వెనకాల వాస్తవంగా ఒక స్టోరీ ఉంటుంది. అది చెప్పుకుంటూ పోతే ఒక హిస్టరీ బుక్కే రాయొచ్చు. చాలామంది నన్ను ప్రశ్న ఇచ్చారు, డేటా సెంటర్స్ వస్తే మా జీవితాలు ఎలా మారుతాయని మాకు ఉదాహరణ చెప్పండి అని చెప్పారు. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్ కేంద్రంగా డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ మీరు చూశారు, రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇంకొక పెద్ద సంస్థ డేటా సెంటర్ పెట్టేదానికి ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు. రేపు క్యాబినెట్ మీటింగ్లో మేము ప్రాసెస్ చేయబోతున్నాం. కానీ డేటా సెంటర్ ఎంత ఇంపార్టెంటో, డేటా సెంటర్కి కావాల్సిన ఎకో సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మెయింటెనెన్స్, ఒక పెద్ద ఎకో సిస్టమ్ అది. డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి కనుకనే కెరియర్ ఎయిర్ కండిషనింగ్ కూడా శ్రీ సిటీలో వాళ్ళ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసి డేటా సెంటర్ కావాల్సిన ఎయిర్ కండిషనింగ్ మొత్తం శ్రీ సిటీలో తయారు చేస్తాం జరుగుతుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనండి, నెట్వర్క్ ఎఫెక్ట్ అనండి. ఈరోజు మేము ఈ పెద్ద పెద్ద కంపెనీలు వెనకాల పరిగెడుతున్నాం, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. బట్ వాళ్ళని సపోర్ట్ చేయాలంటే ఎస్ఎంఈస్ ప్లే అ మచ్ లార్జర్ రోల్. ఆ బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తాం, కంపెనీలు మేము తీసుకొస్తాం. కానీ స్ప్రింగ్ బోర్డ్గా వాడి ₹1 కోటి టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 5 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 50 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 50 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 500 కోట్లకి వెళ్ళాలని మనందరూ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే తమ్ముడు అన్నట్టు ప్రభుత్వానికి ఎస్ఎంఈ అంటే చాలా కీలకమైన ఫోకస్ ఉంది, బాధ్యత ఉంది. అది ముందుకు తీసుకెళ్లేదానికే ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేసి వీఆర్ సపోర్టింగ్ ఆల్ అవుట్. మీరు చూస్తే వేదికమైన ఉన్న వాళ్ళలో చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నాం. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా, ఫస్ట్ టైం మంత్రిగా. ఇక్కడ లావే సీనియర్ అనుకుంటా, సెకండ్ టైం ఎంపీ. చిన్ని గారు కానీ ఫస్ట్ టైం ఎంపీఏ, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కొండపల్లి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మాకేంటంటే ఆ ప్యాషన్ ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. ఒక మార్పు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు నంబర్ 1 చేయాలి లక్ష్యంతో, ఒక టీం వర్క్తో ఈరోజు మేము అందరం పనిచేస్తాం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చూస్తే మనం $200 బిలియన్ ఉన్నాం. అది 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దానికి క్లస్టర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు చూస్తే రాయలసీమలో ఆటోమోటివ్, రెన్యూవబుల్, హార్టికల్చర్, డిఫెన్స్ క్లస్టర్, కోస్తాకు వచ్చి సిబిజీ, క్యాపిటల్ సిటీ, క్వాంటమ్, ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తున్నాం. ఇలా సుమారుగా 22 క్లస్టర్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో మీరు చూస్తే ఎంఎస్ఎంఈకి పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. ఇప్పుడే తమ్ముడు అన్నట్టు 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ
పార్కులు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తాం జరిగింది. ప్రతి కేబినెట్ మీటింగ్లో ఆ విషయం కూడా రివ్యూ చేస్తాం జరిగింది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలంటే దాంట్లో కీలకమైన పాత్ర బాధ్యత ఇక్కడున్న ఆంటర్ప్రినర్స్ పైన ఉంది. సో నాకు గూగుల్ ఎంత ఇంపార్టెంటో 50 లక్షల టర్నోవర్ కంపెనీ నాకు అంతే ఇంపార్టెంట్. ఆస్లర్ మిత్తల్ ఎంత ఇంపార్టెంటో ₹1 కోటి టర్నోవర్ కంపెనీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్.